గురువారం నాటి ఐపీఎల్ మ్యాచ్‌లో మనం గనక చూసినట్టయితే బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో బెంగుళూరు అలాగే రాజస్థాన్ జట్లు తలపడగా మొట్టమొదటిసారి హోమ్ గ్రౌండ్‌లో బెంగుళూరు జట్టు గెలిచింది. 11 పరుగుల తేడాతో మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ అలాగే దేవదత్ పడిక్కల్. బౌలర్‌లో హాజెల్‌వుడ్ ఆఖరిలో రాజస్థాన్ దగ్గర నుంచి మ్యాచ్‌ని లాగేసుకున్నాడు. అయితే ఇక్కడ గనుక మీరు చూసినట్టయితే ఇది ఈ ఆర్‌సీబీ అలాగే ఆర్‌ఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగక మునుపు నాటి మాట. అయితే అంతకు మునుపు ముంబై అలాగే ఎస్ఆర్‌హెచ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది కదా! ఎస్ఆర్‌హెచ్‌ని, చెన్నైని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఎందుకనంటే ఆ 2 జట్లు ఎంతో కృషి చేసి ఒక మ్యాజిక్ అయితే ఏదో పెద్ద అద్భుతం జరిగితే తప్ప వాళ్ళు ప్లే ఆఫ్‌కి రారు. సో, అది పక్కన పెట్టేస్తే మిగిలిన ఆర్‌ఆర్ వరకు చూసినట్టయితే ఆర్ఆర్ 8దో స్థానంలో, అలాగే కోల్కతా 7దో స్థానంలో ఉండగా, బెంగుళూరు 4వ స్థానంలో, ముంబై 3వ స్థానంలో ఉంది. అప్పటికే ముంబై 9 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లతో 3వ స్థానంలో ఉంటే, ఇప్పుడు తాజాగా ఆర్‌సీబీ జట్టు 9 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. మీరు గమనించినట్టయితే ఇక్కడ గుజరాత్, ఢిల్లీ, ఆర్‌సీబీ 12, 12 పాయింట్లతో చాలా అద్భుతంగా టాప్ 3 స్థానాల్లో ఉన్నాయి. అత్యధికంగా గుజరాత్ జట్టుకైతే నెట్ రన్ రేట్ ఉన్నప్పటికీ, ఢిల్లీ అలాగే బెంగుళూరు జట్టు దాదాపుగా ఇంచుమించు 0.2% తేడాతో స్థానాలన్నీ కూడా పక్కపక్కనే ఉన్నాయన్నమాట. ముంబై జట్టు 10, 10 పాయింట్లతో, అలాగే పంజాబ్, లక్నో జట్టు కూడా 10 పాయింట్లతో ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే, ముంబై అంటే 4, 5, 6 స్థానాల్లో ఉన్న జట్లకి మాత్రమే ఇప్పుడు ప్లే ఆఫ్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, ఆల్రెడీ టాప్ 3 ఫిక్స్ అయిపోయినట్టే. గుజరాత్, ఢిల్లీ, ఆర్‌సీబీ. ఎందుకంటే, ఆర్‌సీబీ జట్టు మరొక 2 మ్యాచ్‌లు గనక భారీ తేడాతో గెలిస్తే పనయిపోయినట్టే. లేదు, ఇంకా ఖచ్చితంగా స్ట్రాంగ్‌గా కాంపిటీటర్ నుంచి బయటపడాలంటే 3 మ్యాచ్‌లు అంటే 12 మ్యాచ్‌లు గెలిచి లేదా మిగతా 3 మ్యాచ్‌ల్లో పర్వాలేదు అనుకుంటే మాత్రం ఇంకా ఆర్‌సీబీ జట్టు ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే ప్లే ఆఫ్‌కి. అయితే ముంబై, పంజాబ్, లక్నో జట్లలో పంజాబ్ జట్టు ఒక్కటే 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. మిగతా అన్ని జట్లు కూడా 9, 9, 9, 9 మ్యాచ్‌లు ఆడేశారనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇప్పుడు ఏమవుతుంది? ఈ పంజాబ్, లక్నో, ముంబై జట్లకి చాలా పెద్ద పోటీ ఉంది. ఇక ఈరోజు అంటే గురువారం నాటి మ్యాచ్‌లో బెంగుళూరు కొట్టిన దెబ్బకి రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించినట్టే. కానీ కోల్కతా నైట్ రైడర్స్‌కి ఒక మ్యాచ్ ఇంకా మిగిలి ఉంది. అంటే 8 మ్యాచ్‌లే ఆడింది కోల్కతా. నెక్స్ట్ ఆడబోతుంది. అప్పుడే 9దో మ్యాచ్ అవుతుంది. అప్పుడు గనుక భారీ తేడాతో ఏమైనా గెలిస్తే అప్పుడు మేబీ ఏదో అయినా కొంచెం అవకాశం ఉండొచ్చు కోల్కతా జట్టుకి. కానీ రాజస్థాన్‌కి మాత్రం అస్సలు అవకాశం లేదు. ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ ఆశలన్నీ కూడా ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఇంకా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నైతో కలిసిపోయినట్టే. ఇక లక్నో గనక ఏమాత్రం చిన్నపాటి ఓటమిని గనక తను తీసుకున్నా కూడా ఓటమి పాలైపోయినట్టే. అయితే ఇక్కడ కోల్కతా జట్టుకి కలిసొచ్చిన పెద్ద విషయం ఏంటి అంటే, కోల్కతా జట్టుకి ప్లస్ నెట్ రన్ రేట్ ఉంది. అంటే వాళ్ళు మామూలుగా గెలుస్తూ ఒక్క 4 పాయింట్లు గనక అంటే 2 మ్యాచ్‌లు అదనంగా కనుక గెలిచినట్టయితే, అంటే ఇప్పుడు 8 మ్యాచ్‌లు ఆడింది కాబట్టి, లక్నో 9 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లు సంతరించుకుంది. 5 మ్యాచ్‌లు గెలిచింది, 4 ఓడిపోయింది. ఇక్కడ కోల్కతా జట్టు గనక మరొక 6 మ్యాచ్‌లు కదా వాళ్ళకి. 6 మ్యాచ్‌ల్లో కూడా ఖచ్చితంగా ఆ 6 మ్యాచ్‌లు గెలిస్తే 6 రోళ్ళు 12, 12 ప్లస్ 6 పాయింట్లుండి 20 పాయింట్లతో దూసుకెళ్ళిపోయినట్టే ఇంక కోల్కతా ప్లే ఆఫ్‌కి. సో, అప్పుడు ఈ జట్లన్నీ కూడా ఆల్మోస్ట్ వెనక్కి పడతాయి. సో, ఇప్పుడు ప్రతి జట్టు కూడా ఒక జీటీ తప్పించి ప్రతి జట్టు కూడా అత్యద్భుతంగా ఆడితే తప్ప ఫలితం అనేది దక్కకపోవచ్చు. అయితే ఇంకా శుక్రవారం నాటి మ్యాచ్ చెన్నై అలాగే హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఒక తిరకాసుంది. అదేంటంటే భారీ తేడాతో అంటే దాదాపుగా 30, 40 పరుగుల తేడాతో గనుక ఏ జట్టైనా అంటే చెన్నై మీద హైదరాబాద్ గానీ, హైదరాబాద్ మీద చెన్నై గానీ గెలిస్తే మళ్ళీ ఈ 2 జట్లు కూడా ప్లే ఆఫ్ రేస్‌కొచ్చే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు ఇంకా పాయింట్ల పట్టికలో ఒక బీభత్సం సృష్టించబడుతుంది. ఎందుకనంటే ప్రతి జట్టు కూడా ఇంకా తర్వాత తర్వాత మ్యాచెస్ మీదే ఆధారపడి ఉంటాయి. అప్పటి వరకు ఏంటంటే
ఓకే, గుజరాత్ క్లీన్ స్వీప్, ఢిల్లీ క్లీన్ స్వీప్ అలా ఉంటుంది. ఎప్పుడైతే ఇలా భారీ తేడాలతో గెలవటము, లేదంటే మ్యాచ్లో ఊహించని మలుపులు రావడము ఇలాంటివి జరిగితే మాత్రం ఇప్పుడున్న ప్లే ఆఫ్ రేస్లో జట్లన్నీ పూర్తిగా తలక్రిందులైపోతాయి. ఇప్పటి వరకు చూసినట్టయితే గుజరాత్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై జట్లు పోటాపోటీగా ఉన్నాయి. ఈ 4 జట్లకి పంజాబ్లోను, లక్నో జట్లు పోటీ ఇస్తున్నాయి. బట్ ఇంకా కోల్కతా జట్టు రేస్లోనే ఉంది రాజస్థాన్ జట్టు కన్నా కూడా. రాజస్థాన్ జట్టు అయితే అవుట్ అండ్ అవుట్ ప్లే ఆఫ్ నుంచి పక్కకి వెళ్ళిపోయింది.